Good morning, Telangana. Welcome to TNews. Nenu Kavita. Munduga headlines. ఆర్థిక అభివృద్ధిలో సాటిలేని తెలంగాణ రాష్ట్రం GST వసూళ్లలో గణనీయ వృద్ధి రేటు. వంట నూనెల పరిశ్రమకు తెలంగాణ అనుకూలం. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ పిలుపు. రోడ్ల మరమ్మతుకు వారంలోగా కార్యాచరణ. క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించాలన్న ప్రశాంత్ రెడ్డి. చితికిపోతున్న సూరత్ నేతన్నలు, వస్త్ర వ్యాపారులు. ప్రోత్సాహకాలు అందించిన గుజరాత్ బీజేపీ సర్కార్. ఇండియన్ రేసింగ్ లీగ్ కు ముస్తాబైన సాగర తీరం. ఇవాళ రేపు తొలి రౌండ్ పోటీలు. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రాత్రి సమయంలో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తెల్లవారుజామున వర్షం మాదిరిగా మంచు కురుస్తుండటంతో చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలిపులి తెలంగాణపై పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరగటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వణికిపోతుంది. చలి తట్టుకోలేక ప్రజలు విలవిల్లాడుతున్నారు. పగటి పూట ఉష్ణోగ్రత 25 డిగ్రీల వరకు నమోదవుతోంది. రాత్రి సమయాల్లో టెంపరేచర్ 10 నుంచి 12 డిగ్రీల దాకా ఉంటుంది. గాలిలో తేమ 70% ఉండడంతో మంచు విపరీతంగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరటంతో చలి విజృంభిస్తోంది. గ్రామీణ, పట్టణ రహదారులను పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు చలి తీవ్రత అధికంగా ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుండి చలిగాలుడు వీస్తుండటంతో ఉద్యోగులు, వ్యాపారస్తులు గజగజ వణికిపోతున్నారు. చలి తీవ్రత తట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. పట్టణ ప్రాంతాల కంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యలతో తెలంగాణ రాష్ట్రం 8 ఏళ్లలో ఎంతో పురోగతి సాధించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్వరాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందన్న మంత్రి రాష్ట్రంలో పండే వరి ధాన్యాన్ని కేంద్రం కొనలేకపోతోందన్నారు. ఈ నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లిస్తున్నామన్నారు. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. హైదరాబాద్ మాదాపూర్లో ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెజ్ ఆయిల్, ఆయిల్ సీడ్ రంగంపై నిర్వహించిన గ్లోబల్ రౌండ్ టేబుల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. To this beautiful city of Hyderabad, I urge you not only to spend time in deliberating at the conference, but also please do take some time out to visit our beautiful heritage structures, cultural monuments, and most importantly, please also take out your checkbooks and write some checks so that you invest in Telangana in the future growth of this wonderful, wonderful state. The state of Telangana is the youngest state in India. It was formed in 2014 on the 2nd of June. And I'm proud as a citizen of Telangana, as a minister of Telangana, that the city that you are currently seated in, Hyderabad, is actually the globe's vaccine capital. In fact, we produce 1/3 of human vaccines from this very city of India, Hyderabad, and the state, Telangana. We produce 9 billion doses of human vaccines from Hyderabad every year. In fact, by next year, with all the production, augmentation that is happening, we will be producing 14 billion doses of vaccine, taking it to almost 50% of global production. So you're seated in a city
that is extremely safe healthcare-wise. This is also the pharmaceutical capital of India. We produce 40% of India's pharmaceuticals and drugs. So we are the life sciences hub of India. Some of the most prominent technology companies of the world have chosen to set up their largest campuses outside of their headquarters. The who's who of technology industry: Apple, Meta, Amazon, Uber, Salesforce, Microsoft, Google, Micron, Qualcomm, the list goes on. It's a huge, huge list. All of their second largest campuses in the world are actually here in Hyderabad, which is where you all are. In Telangana, we've done some truly amazing things. How doing business in Telangana is different from any other part of India. You might ask me, how is doing business in Telangana any different from doing business in Kolkata or Mumbai or Delhi or elsewhere? If you wanted to start a new factory in Telangana, you do not need to meet any minister, any bureaucrat. As long as you believe that you are in compliance with the law of the land, you can actually hit the ground running. You can start construction of your factory on day one. If you have a piece of land that is either allotted to you already or you have procured privately, allotted by the government or procured privately, you can start construction on day one. All we request is that you submit an application online on the TS iPass portal. We request you to put in all the details, the nature of the business, what is the kind of oil you're going to produce, what is the kind of investment you're making, what is the kind of employment you're generating, are you a red category industry or an orange category industry or a green category industry. Once we receive all that information, we process it within 15 days. If we don't deliver on the 15-day window, on the 16th day, backed by legislation, by statute, it's an automatic approval, it's a deemed approval. No state in India will tell you this. More than 20,000 approvals have been given through this process in the last 8 years. We urge all of you also to start looking at the prospect of investing in India through the gateway called Telangana. Not only have we done well on industrialization, we've also done exceedingly well in terms of holistic development. Industry has grown in Telangana, but so has our environment. A lot of times, when we talk of Malaysia and the palm oil cultivation that has happened there, there's a lot of stories, negative stories on deforestation that has happened and how that has really hurt environment. In Telangana, let me tell you, in the last 8 years, our green cover has grown from 24% of the geographical area of the state to 31.7%. Within a short span of 7 years, area cultivated has more than doubled in about 7 years. Our paddy production of rice, back in 2014, our production was about 68 lakh metric tons, which is 6.8 million metric tons. You know what that was last year, this year in fact? It has more than quadrupled to 25.9 million metric tons. So what we have decided is, we have taken up a very interesting challenge again. Over the course of next 5 years, we have decided that 2 million acres of land in Telangana, farmers who are currently engaged in paddy, will systemically, with of course support and with guidance, will be moved away from paddy towards oil palm. Therefore, I request the Honorable Chief Executives of various agro companies, agro processing companies such as Imami, such as Godrej, such as Freedom and others, to Mr. Gupta as well of Louis Dreyfus, to kindly consider Telangana, because not only are we encouraging our farmers to produce those crops which will reduce import dependence in terms of edible oils, because Mr. Desai was kind enough to educate me and tell me that 60% of edible oils today in India are imported. You have an industry minister who's telling you that you don't need to meet me to get a clearance to start a factory. So that is, in a nutshell, Telangana for you. I humbly request all of you, and most importantly, let me also quickly add, humbly request you to also start looking at opportunities in the food processing sector. We have earmarked about 10,000 acres of land under what we call as the Telangana Special Food Processing Zones. We're happy to work with you, for those of you who want to set up factories here, because over the course of next 5 years, as the Honorable Minister laid out,
You'll have 20 lakh acres under oil palm cultivation. You'll see enhanced groundnut production. You'll see enhanced sunflower crop. You'll see enhanced soya bean production. As a result, you'll be very, very close to the raw material in case you wanted to start a factory here. And we are happily welcome you into our special food processing zones, where we will be able to tailor make a set of incentives for you. For instance, if you are willing to share with me what my competitor in West Bengal or Karnataka or Maharashtra is offering you in terms of making it easy for you to come in and do your business, because bottom line does matter in business, we will be happy to either meet or beat the best offer you have from my competition in India. Thank you very much. I hope you will enjoy the rest of your stay in Hyderabad. I hope you will enjoy the deliberations, and I look forward to getting some checkbooks and ensuring that some factories also open up in Telangana. Jai Telangana. రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా కూల్చేస్తున్న మోదీ సర్కార్పై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. కమలనాథులు తమ ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధం చేస్తారని తెలిసి కూడా పోరుబాట పట్టారు. దేశ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎంతవరకైనా సిద్ధమని సమర భేరీ మోగించారు. మోదీపై పోరులో తగ్గేదేలే అంటున్న సీఎం కేసీఆర్ మిషన్ మోడ్తో కాషాయం పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. జగానికతడే అవుతాడు నింగిన వెలిగే సూర్యుడు. దూకుడు, తెగింపు, మడమ తిప్పని గుండె ధైర్యం, ఇదే సీఎం కేసీఆర్ ఫార్ములా. నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ, నేడు ప్రధాని మోదీతో యుద్ధంలోనూ ఆయన అదే ఫార్ములాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సీఎం కేసీఆర్ విజయ రహస్యంగా మారినట్లు గడిచిన రాజకీయ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ధర్మయుద్ధం ప్రకటించారు. ఇది ఎంతవరకు వెళ్లినా వెనుకడుగు వేసేది లేదని ఆయన భీషణ ప్రతిజ్ఞ చేశారు. దేశ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలంగాణ తరహాలోనే దేశంలో కూడా మరో ఉద్యమం రావాల్సి ఉందని ఇటీవల జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో గులాబీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. అది తెలంగాణ నుంచే ప్రారంభం కావాలన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై పగబట్టింది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను నిర్దాక్షణీయంగా కూలగొడుతున్న ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ఢీకొంటున్నారు. దీనికి తాను, తన పార్టీ వాళ్లు పలు సవాళ్లు ఎదుర్కొంటారని సీఎం కేసీఆర్ కు తెలుసు. కేంద్రంలోని పెద్దలు తమ ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేస్తారని కూడా ఆయనకు తెలుసు. అయినా కేంద్రంలోని బీజేపీతో తాడో పేడో తేల్చుకునేందుకు సమరశంఖాన్ని పూరించారు. ఒక కంఠం కోటి గొంతుకల ఉద్యమ రణహుంకారం, ఒక లక్ష్యం దశాబ్దాల శృంఖలాల ఘీంకారం, ఒక నాదం తెలంగాణ జాతి జనుల జీవన వేదం. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి లంచం డబ్బుతో రెడ్ హ్యాండెడ్ గా పూర్తి ఆధారాలతో పట్టుబడ్డాడు. అదే రీతిలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రలు చేసిన బీజేపీ దళారులను ఆడియో, వీడియో సాక్ష్యాలతో సహా పట్టించారు సీఎం కేసీఆర్. ఇలా చేయడం ద్వారా దేశ ప్రజల ముందు తన వ్యూహాలు, ఎత్తులు ఎలా ఉంటాయో చాటి చెప్పారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి రేవంత్ ఎపిసోడ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణను విడిచిపెట్టి ఏపీకి పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. సీఎం కేసీఆర్ తన వ్యూహ చతురతతో చంద్రబాబుకు ఈ పరిస్థితిని కల్పించారని టీఆర్ఎస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాజకీయాల్లో తనకు బలమైన ప్రత్యర్థిగా ఉన్న ప్రధాని మోదీని ఎదుర్కొని విజయం సాధించాలని సీఎం కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఢిల్లీలో జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారని పార్టీ పరిశీలకులు అంటున్నారు. సీఎం కేసీఆర్ మిషన్ మోడ్ ను ఎవరూ ఊహించలేరు. విజయ తీరాలకు చేరే వరకు ఆయన ఎత్తుగడలు ఆయన మనసుకు తప్ప మరొకరికి తెలిసే అవకాశమే లేదన్నది పరిశీలకుల మాట. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన తీసుకున్న దూకుడు నిర్ణయాలను వారు గుర్తు చేసుకుంటున్నారు. రెండు 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఏళ్లకు సీఎం కేసీఆర్ ముందస్తుగా ఎన్నికలకు వెళ్లారు.
ఇది కూడా ఎవరూ ఊహించలేదు. ఇవన్నీ కేసీఆర్ మార్క్ మాస్టర్ స్ట్రోక్లే. ఇవన్నీ ఆయన తెగింపుకు నిదర్శనాలు. కేసీఆర్ గడిచిన 2 దశాబ్దాలుగా తీసుకున్న అనేక సంచలన సాహస నిర్ణయాలు పార్టీకి లాభం చేకూర్చాయే తప్ప నష్టం కలిగించలేదు. కేంద్రంతో ప్రత్యేక ఘర్షణ కొన్ని సమస్యలు తెచ్చినా అంతిమంగా పార్టీకి లాభం జరుగుతుందని వారు విశ్వసిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలపై కూడా ఈడీ దాడులు ఉంటాయని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. అంటే బీజేపీపై తాను తలపెట్టిన యుద్ధానికి అంతా సంసిద్ధం కావాల్సిందనే సంకేతాలు ఆయన ఇచ్చారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా ధరల పెరుగుదల, నిరుద్యోగం, జీఎస్టీ భారం, మతపరమైన ఉద్రిక్తతలతో జనాభాలోని మెజారిటీ పేద మధ్యతరగతి వర్గం ఆగ్రహంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో మోదీపై ఆగ్రహం ఓట్ల రూపంలో పెల్లుబిక్కే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ అంచనా. సమరానికి సయ్యని గురుకు దేశాన్నే ముందుకు నడుపు, సమరానికి సయ్యని గురుకు దేశాన్నే ముందుకు నడుపు. టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాడవై, టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాడ. తెలంగాణలో హైట్రిక్ విజయాన్ని సాధించడంతో పాటు బీఆర్ఎస్ ను జాతీయ స్థాయిలో బలోపేతం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. ఇటు రాష్ట్రంలో గులాబీ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలి, దేశంలోనూ బీఆర్ఎస్ ను జాతీయ శక్తిగా మార్చాలన్నది సీఎం కేసీఆర్ తక్షణ వ్యూహం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన ఉపయోగించిన రాజీనామాలు, దీక్షలు లాంటి మొండి వైఖరులే ప్రత్యేక తెలంగాణను తెచ్చిపెట్టాయి. అదే రీతిలో కేంద్రంపై ఇప్పుడు యుద్ధం చెయ్యాలని సీఎం కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ యుద్ధానికి గులాబీ శ్రేణులను కూడా సంసిద్ధులను చేస్తున్నారు. యుగానికొకడే పుడతాడు జాతిని నడిపే నాయకుడు, జగానికతడే అవుతాడు నింగిన వెలిగే సూర్యుడు. ఇండియన్ రేసింగ్ లీగ్ అరంగేట్రం సీజన్ కు రంగం సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ తీరాన ఫార్ములా కార్లు రయ్యమంటూ దూసుకుపోయేందుకు రెడీ అయ్యాయి. 6 ప్రధాన నగరాల సమాహారంతో ఇవాళ రేపు హోరాహోరీగా రేసింగ్ జరగనుంది. దేశంలో స్ట్రీట్ సర్క్యూట్ కు హైదరాబాద్ తొలిసారి ఆతిథ్యం ఇస్తోంది. అందుకు తగినట్లుగా నగరం ముస్తాబైంది. మెరుపు వేగంతో రేసర్లు టాప్ గేర్లో దూసుకెళ్లేందుకు సై అంటున్నారు. హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక క్రీడా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇప్పటికే లెక్కకు మిక్కిలి టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చిన భాగ్యనగర్ సిగలో ఫార్ములా రేసింగ్ చేరబోతుంది. ఐపీఎల్ తరహాలో 6 ఫ్రాంచైజీల కలయికతో రూపుదిద్దుకున్న ఇండియన్ రేసింగ్ లీగ్ కు హైదరాబాద్ తొలి వేదిక కాబోతుంది. ప్రతిభ కలిగిన యువ రేసర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ లీగ్ ను నిర్వహిస్తుంది. హైదరాబాద్, చెన్నై ఆతిథ్యం ఇస్తున్న లీగ్ మొదటి సీజన్ లో మొత్తం 24 మంది రేసర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ గార్డెన్స్, ఐమాక్స్, మింట్ కాంపౌండ్, నూతన సచివాలయం, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఆనుకొని 2.7 కిలోమీటర్ల ట్రాక్ ను రూపొందించారు. 17 మలుపులతో అంతర్జాతీయ హంగులకు తగ్గట్టు రేసర్లకు పరీక్షలు పెట్టే విధంగా ట్రాక్ ను డిజైన్ చేశారు. ఓవైపు సాగర్ జలాలు, మరోవైపు పచ్చని ప్రకృతి మధ్య రేసింగ్ హీట్ పెంచనుంది. రేసింగ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అభిమానుల కోసం స్టాండర్డ్ నిర్మించారు. ఇవాళ క్వాలిఫైయింగ్ తో పాటు రేస్ 1 జరగనుంది. దీనికోసం రేసింగ్ జరిగే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ని మళ్లించారు. ఇక ఆదివారం ప్రధాన రేస్ జరగనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లు పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.